అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు లక్ష్మీనారాయణ. శుక్రవారం పొద్దు తెల్లవారక ముందే పేకుజామున స్నానాధికాలు ముగించి బ్రహ్మముహూర్తంలోనే పూజ చేస్తుంది లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ పేరుకు తగ్గట్టుగానే పసుపు పూసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, మల్లెపూలు లేదా ముద్దమందారం లేదా ఏదో ఒక పువ్వు పెట్టుకొని లక్షణంగా కనబడుతుంది. ఆవిడ తనను చూస్తే నిండుగా కనుల పండుగగా కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే లక్ష్మీనారాయణ ఆది లక్ష్మీనారాయణలా ఎంతో కళగా ఉంటుంది. ఆమె అలవాట్లు కూడా పాతకాలంలోనివే. ఇంతలో పక్కింటావిడ వచ్చి, లక్ష్మీనారాయణ, మీకు పూజ టిఫన్లు పని అయినట్టు ఉన్నది అంటూ మాటలు కలిపింది. తన వాకిట్లోని చెట్లలోని పూలు కోసుకుంటుంది. అవును అన్నట్టు ఓ చిరునవ్వు నవ్వింది. ఇరుగు పొరుగు వారి పిల్లలను చేరతీస్తుంది. మీకు ఓపికండి, పిల్లలను వేగడం అంటే అది మన పిల్లలు కూడా కాదు, పరాయి వాళ్ళ పిల్లలు. పరాయి వాళ్ళ పిల్లలను కూడా అంత ప్రేమగా చూడడం, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, వారికి కావలసినవి సమకూర్చడం వంటివి నా వల్ల కాదు బాబు అంది పక్కింటావిడ. దానికి కూడా ఓ చిరునవ్వు ఇచ్చింది లక్ష్మీనారాయణ సమాధానంగా. తన పేరుకు ఒక కథ ఉన్నది. అదేంటంటే, తన పేరు లక్ష్మి, తన భర్త పేరు నారాయణ. భలే మీకు పేర్లు భలేగా సరిగ్గా సరిపోయినాయిగా అన్నారు స్నేహితులందరూ ఆశ్చర్యంగా. పెళ్లి చూపులకు వచ్చిన వారు కూడా ఇలానే అనుకున్నారు. అంతే, లక్ష్మి తన మనసులో నిర్ణయించుకుంది. అదేంటంటే, ఇక మీదట నా పేరు లక్ష్మీనారాయణ అని. వీరు పేరుకు తగ్గట్టుగా అంత లక్షణంగా ఉంటారు. వీరికి 2 కూతుళ్ళు, 2 కొడుకులు. వీరందరికీ చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ అయిపోయాయి. వీరు విదేశాల్లో ఉంటారు. ఏడాదికి అందరూ ఒకసారిగా వచ్చి 1 నెల వీరితో గడుపుతారు. అప్పుడు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఎవరితోనైనా సరే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది లక్ష్మీనారాయణ. అందువలన ఆ ఏరియాలోని వారే కాదు, ఇంచుమించు చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా ఆమెను ఇష్టపడతారు. ఆమెను చూస్తే చేతులెత్తి నమస్కారం చేస్తారు, కొత్త వారైనా సరే. అలా ఉంటుంది ఆవిడ. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మమ్మ, మేము సెలవు రోజున వస్తాము, ఓ కొత్త కథ చెప్పాలి అంటూ స్కూలుకి వెళ్తున్నారు పిల్లలు. సరేరా, జాగ్రత్తగా వెళ్ళి రండి, బాగా చదువుకోండిమా, సరేనా అంది లక్ష్మీనారాయణ ఎంతో ఆప్యాయంగా. సెలవు రోజు రానే వచ్చింది. ఇక పిల్లలదే రాజ్యం. పెద్ద ఆయన కూడా ఏమీ అనరు సరికదా, వారితో పోటీగా అల్లరి చేస్తారు తను కూడా. నిజం చెప్పాలంటే చుట్టుపక్కల వారికి ఆ రోజు సెలవు అని అనుకోవాలి. వారి పిల్లలందరూ లక్ష్మీనారాయణ వాళ్ళ ఇంట్లోనే ఉదయం నుండి రాత్రి వరకు గడుపుతారు. అందరూ ఇలా వచ్చి కూర్చోండి, వస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనాలు చేస్తాము అందరం అంది లక్ష్మీనారాయణ. ఈరోజు మనం ఎలా భోంచేయాలంటే, ఎవరు కూడా తన చేయి వంచకుండా తినాలి. అవునా, అది ఎలాగా అన్నారు పిల్లలు. ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చొని, ఇప్పుడు ఒకరికి ఒకరు తినిపించుకోండి అంది.
అరే అంతేనా అన్నారు. సరే మొదలు పెట్టండి అని ప్రతి ఇద్దరి మధ్య ఓ పెద్ద అరిటాకు వేసి అందులో వంటకాలు వడ్డించింది. మట్టితో చేసిన ముంతలలో నీళ్లు పెట్టింది. ఇలా ప్రతి సెలవు రోజుల్లో ఎంజాయ్ చేస్తారు. మీరందరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా తినిపించుకోండి అని హెచ్చరించింది లక్ష్మీనారాయణ. చిన్న పిల్లలు కదా అంటూ. వీరందరూ ఒకరికొకరు తినిపించుకుంటున్నప్పుడు మిరపకాయలున్నాయేమో, నీళ్లు కావాలేమో అని వారికి తెలిసిన జాగ్రత్తలు తీసుకొని తినిపించుకున్నారు ఒకరికొకరు పిల్లలు. ఇలాంటి వాటి ద్వారా కూడా పిల్లలకు కలిసిమెలిసి ఉండడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమర్థవంతంగా సమస్యను పరిష్కరించుకోవడం లాంటివి నేర్పించవచ్చు అన్నదే ఆమె అభిప్రాయం. ఈరోజు ఏం కథ చెప్పుకుంటాము అన్నది లక్ష్మీనారాయణ. మేము జూలోనే చూస్తాము జంతువులను. అసలు అవి అడవిలో ఎలా ఉంటాయో, ఎండకు వానకు ఎలా మేనేజ్ చేస్తాయో అన్నారు పిల్లలు. వాటికి ఫుడ్ ఎలా అన్నాడు వీరిలోని చిన్నవాడైన శ్యామ్. అన్ని వివరంగా చెప్తాను అని అంటుంటే, చెప్తావా? నీకు అక్కడ కూడా ఓ బ్యాచ్ ఉన్నట్లున్నదే ఏంటి అన్నాడు పెద్ద ఆయన వెటకారంగా. అవును, దాని ఇన్ఛార్జి మీరేగా, మర్చిపోయారా అన్నది ఎక్కడా తగ్గకుండా తడుముకోకుండా. అవునా అన్నారు పిల్లలు అమాయకంగా. ఈయనే అని చెప్పబోతుంటే, ఇక చాలే నీ కథ ఏదో చెప్పుకో, నేను వెళ్ళి పడుకుంటా అంటూ దొరికిపోయాను అని అనుకుంటూ గదిలోనికి వెళ్ళిపోయారు తెలివిగా. కానీ చెప్పవా ఆతృతగా అన్నారు పిల్లలు. ఇలా చెప్పడం మొదలుపెట్టింది లక్ష్మీనారాయణ. అది చిట్టడివి. అందులో జంతువులన్నీ కలిసిమెలిసి జీవిస్తుండేవి. వేటాడడానికి ఎవరైనా అడవిలోకి వస్తే ముందు ఏదో ఒక జీవి చూసిందంటే అది మిగతా వాటికి సమాచారం అందించేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాయి. అవునా అన్నారు పిల్లలు. అవును, అవి కూడా అప్డేట్ అయినాయిరా. కొంతకాలానికి ఒకరోజు వేటగాడు వచ్చాడు. ఈ అడవిలోని జీవాలన్నీ చాలా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటాయంట. అడవిని కూడా అందంగా ఉండేటట్లు చేసుకున్నాయంట. ఎలా అబ్బా? ఎలా అయితే నాకెందుకు, నాకేమి వస్తుంది వాటి గురించి ఆలోచిస్తే అని, నాకు కావాల్సింది జీవాలు అని అనుకుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఈ వేటగాడిని ఓ చిలకమ్మ చూసేసింది. ఇక అంతే, తన స్నేహితులకు సమాచారం అందించింది. అవి అన్నీ కలిసి ఆ వేటగాడికి చుక్కలు చూపించినాయి. ఆ వేటగానికి ఈ సంఘటన గుర్తు వస్తే చుక్కలు చూపించినంత పని చేసినాయి. అది ఎలానే అమ్మమ్మ, నీవు మరీ చెప్తావు అని అన్నారు పిల్లలు. ఎందుకు సాధ్యం కాదు? ఐకమత్యంగా ఉంటే ఏదైనా సరే, అసాధ్యం అనేది లేదు. అది ఎటువంటి కష్టతరమైనా సరే చాలా అంటే చాలా సులభంగా అప్పుడున్న పరిస్థితిని దాటేయవచ్చును. అది ఎలాగంటే శ్రద్ధగా వినండి. అవి ఎంత తెలివిగా బిందాసుగా బ్రతుకుతున్నాయో అంటే చెప్పసాగింది లక్ష్మీనారాయణ. పక్క గదిలోని పెద్ద ఆయన కూడా శ్రద్ధగా వింటున్నాడు ఏం చెప్తుందో అని. అడవి లోపలికి ఎవరూ వెళ్ళరు. మరి అంత లోపల అని అంటే అవును, చాలా లోపల వాటి నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడ ఎంత అందంగా ఉందంటే, ఓ కొలను చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు, ఆ చెట్లపైనే వాటి నివాసం. పులి సింహానికి గుహలు. పులులు సింహాలు అవి వీటిని తినేవుగా అన్నారు భయంగా పిల్లలు. తినవు, అవి కూడా వెజిటేరియనే.
ఏంటి, వెజిటేరియనా? అవునా, నిజంగా నిజమా అన్నారు పిల్లలందరూ ముక్త కంఠంతో ఒక్కసారిగా. ఇది నిజంగా నిజమే, అవి పూర్తిగా వెజిటేరియన్. అంతేకాదు తన స్నేహితులకు అపకారం తలపెట్టేవాళ్ళు వచ్చారంటే తరిమి తరిమి కొడతాయి. అక్కడ అడవిలో ఏమేమి జంతువులు ఉన్నాయి నానమ్మ అంటే జింకలు, తాబేళ్ళు, కుందేళ్ళు, ఏనుగులు, చిలకలు, పావురాళ్ళు, ఎలుగుబంట్లు, రంగు రంగు సీతాకోచిలుకలు, దుప్పెలు, పులులు, సింహాలు, ఇంకా పక్షులు, రకరకాల పక్షులు. అవి ఎన్నో రకాలు. కొన్ని అయితే మనము చూసి కూడా ఉండం. ఇలా చాలా ఉన్నాయి అక్కడ, అందంగా ఉన్నాయి. అవి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. వానాకాలం ఎక్కువ మంచు కాలం వస్తే పులి గుహలోనో కానీ సింహం గుహలోనో వెళ్ళి తలదాచుకుంటాయి. మిగతా జంతువులంతా కలిసి ఉంటాయి కూడా. వేటగాడు అడవిలోనికి వస్తున్న సమాచారం అందడమే తరువాయి సింహం, పులి రెండు వాడిని తరిమి తరిమి కొట్టాయి. ఎలా అంటే నా వాడి జీవితంలో వేటకు వెళ్ళకూడదు అనుకునేంత భయం పుట్టింది వాడికి. అంతటా ఆ వేటగాడు తిరిగి చూడకుండా పరిగెత్తాడు. బ్రతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చురా దేవుడా అని అనుకుంటూ పరుగులు తీశాడు. ఇదంతా సరే, పులి, సింహం వెజిటేరియన్ ఏమిటే? పిల్లలకు ఇలాంటివి చెప్పకు అన్నాడు పెద్దాయన. పిల్లలు శ్రద్ధగా వినండి. ఈ సందేహం మీకు కూడా ఉన్నదిగా, చెప్తాను వినండి. అప్పట్లో సాధు జంతువులు, క్రూర జంతువులు అనేవి లేవు, వేరువేరుగా లేవు. మనమే మన అవసరాలకు వాటిని అలా మార్చుకున్నాము. మనతో చేరి అవి కూడా మనలా తయారైనాయి. సమయానం సందర్భానికి తగ్గట్టుగా మనం మారుతున్నట్లుగా. మీకు రుజువు కావాలంటే త్రివేంద్రంలోని పద్మనాభ స్వామి దేవాలయంలోని కోనేరులో ఒక ముసలి ఉంది. అది కూడా గుడిలోని దేవుని దర్శనానికి ప్రతిరోజు వస్తుంది. దానికి ఆహారం దేవునికి పెట్టే ప్రసాదమే. అది కూడా అన్నం బెల్లంతో చేసిన ప్రసాదం. అంతేకాదు దానికి పూజారులే తినిపిస్తారు. ఇప్పటికీ ఇది ఒక్కటే మిగిలింది. దానిని మనమందరం అపురూపంగా కాపాడుకోవాలి. మిగతావన్నీ నాన్ వెజ్గా మారిపోయినాయి. ఇప్పుడు వాటికి దొరికితే చికెన్ పకోడీలా తినేస్తాయి మనల్ని. జూలికి ఇంకా ఎక్కడైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మన కథలో లాగా లేవు. ఇప్పుడు ఆ సాధు జాతి పూర్తిగా అంతరించిపోయింది. అన్నీ క్రూరంగా మారిపోయినాయి. అందువలన మనము వాటి దగ్గరకు అంటే జూలకు, అడవులకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్లతోనే వెళ్ళాలి. అర్థమైందా అన్నది. అర్థమైంది అన్నారు పిల్లలు. ఆ ముసలి పేరు బాబియా. దాని వయసు 70 సంవత్సరాలు. 7 పదులు దాటిన బాబియాను చూసిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. మళ్ళీ చెప్తున్నా, ఈ బాబియా ఒక్కటి మాత్రమే ఇలా ఉన్నది. ఇంకెక్కడా లేదు. ఈ విధంగా సాధు జంతువులాగా ఎక్కడా లేవు మొసళ్ళు. అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దానికి నమస్కరిస్తారు. జనసంచారంలో మసులుకోవడం దానికి అలవాటయ్యింది. అన్నం బెల్లంతో చేసిన ప్రసాదాలు తిని బ్రతుకుండే బాబియా ప్రతిరోజు దేవాలయంలోని దేవుణ్ణి దర్శించుకునే బాబియాను చూసి ఎవ్వరూ భయపడేవారు కారు. పిల్లలు, నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ కలిసిమెలిసి ఉంటే ఎటువంటి సమస్యలు తలెత్తవు.
అంతేకాదు మీ జోలికి ఎవరు రావాలన్నా భయపడతారు. ఎప్పుడు ఇలా ఐకమత్యమే సగం బలం అన్నట్టుగా ఉండండి అన్నది లక్ష్మీనారాయణ. అలాగే అమ్మమ్మ, నానమ్మ అన్నారు పిల్లలందరూ వారి వారి ఇళ్ళకి వెళుతూ ఆనందంతో. బాయ్ అని చెప్పారు పిల్లలందరూ. శుభం లాభం.